శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో హోలీ పండుగ మరియు లక్ష్మీ జయంతి అలాగే చంద్రగ్రహణం ఈ మూడు కూడా ఒకే రోజు కలిసి రావడం జరిగిందండి. అది ఎప్పుడు ఏ రోజున, అలాగే పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, హోలికా దహనాన్ని ఏ రోజున జరుపుకోవాలి, మరియు లక్ష్మీదేవికి పూజ ఏ సమయంలో ఏ రోజున చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సంబరంగా జరుపుకునే పండుగ హోలీ. ఈ హోలీ పండుగ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను 2 రోజుల పాటు జరుపుకుంటారండి. మొదటి రోజు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. దీన్ని చోటీ హోలీ అని కూడా పిలుస్తూ ఉంటారు. రెండవ రోజు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా కూడా ఈ పండుగను అనేది జరుపుకుంటూ ఉంటారండి. ఇంతటి విశేషమైన హోలీ పండుగ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందామండి. పౌర్ణమి తిథి మార్చి 24వ తేదీ ఉదయం 9:56 ప్రారంభమయ్యి మార్చి 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. అంటే మార్చి 25వ తేదీ సోమవారం రాత్రికి పౌర్ణమి ఘడియలైతే ఉండవండి. మనం ఎప్పుడైనా సరే ఏ పండుగనైనా ఆ పండుగకు సంబంధించిన తిథి సూర్యోదయంతో ఉన్నప్పుడే మనం ఆ రోజున ఆ పండుగను అనేది జరుపుకుంటాం కదండి. కానీ హోలీ పండుగ మాత్రము రాత్రి సమయంలో ఆ పండుగకు సంబంధించిన తిథి అనేది ఉండాలండి. అంటే పౌర్ణమి అనేది పూర్తిగా ఉన్నప్పుడే ఆ రోజునే జరుపుకోవాలి. కాబట్టి మార్చి 24వ తేదీ రాత్రికి పౌర్ణమి గడియలు అనేవి పూర్తిగా ఉన్నాయండి. కాబట్టి మార్చి 24వ తేదీ అయినా జరుపుకోవచ్చు, మార్చి 25వ తేదీ ఉదయం అయినా సరే హోలీ పండుగను జరుపుకోవచ్చు అని పండితులైతే చెప్తున్నారు. హోలికా దహనము లేదా చోటీ హోలీని జరుపుకోవాల్సిన శుభ సమయము మార్చి 24వ తేదీ రాత్రి 11:13 నుంచి 12:32 అంటే దాదాపుగా 1 గంట సమయం అండి. ఈ సమయంలో హోలికా దహనాన్ని జరుపుకోవాలి. ఈ హోలికా దహనాన్ని పాల్గొన పౌర్ణమి రోజున ప్రదోష సమయంలో కానీ లేదా భద్రా లేని ముహూర్తంలో మాత్రమే జరుపుకోవాలని అయితే పండితులైతే చెప్తున్నారండి. అంతేకాకుండా ఇదే రోజున అంటే పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించిన రోజండి. అమృతం కోసం క్షీరసాగర మథనం ప్రారంభించినప్పుడు లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారు. ఈ రోజున అమ్మవారికి పూజ మార్చి 24వ తేదీన రాత్రికైనా పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు పూజ చేసుకోవచ్చండి. అలాగే మార్చి 25వ తేదీ ఉదయం సమయంలో కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. పౌర్ణమి వ్రతం చేసుకునే వారు మాత్రము మార్చి 24వ తేదీ ఆదివారం రాత్రికి మాత్రమే చేసుకోవాలండి. 2024వ సంవత్సరంలో హోలీ పండుగ రోజే తొలి చంద్రగ్రహణం అయితే రావడం జరిగిందండి. ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదు. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలకు సూతకాలం అయితే వర్తించదండి. కావున హోలీ పండుగను లక్ష్మీ జయంతిని జరుపుకోవచ్చు అని పండితులైతే చెప్తున్నారు. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. 2024వ సంవత్సరంలో హోలీ పండుగ గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.